ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం ప్రాతకాలం నుంచే పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ప్రస్తుతం మనం స్వామివారిని కూడా చూడొచ్చు. గరుడ వాహనంపై స్వామివారు కొలువుదీరారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కూడా స్వామివారికి నిర్వహిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు కూడా ఇప్పటికే ఈ ఒక్కరోజే 1,00,000 మంది భక్తులు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారని ప్రతిదీ. ప్రధానంగా ఉత్తర దారదర్శనం గుండా స్వామివారిని వీక్షించుకుంటే ముక్తి మోక్షం సిద్ధిస్తాయని చెప్పి పురాణ గాథలు కూడా చెప్తున్నాయి. ప్రస్తుతం మనకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆచార్యులు ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈరోజు ఉత్తర ద్వారదర్శనం గుండా స్వామివారిని వీక్షిస్తే ఎలాంటి ముక్తి మోక్షం సిద్ధిస్తుంది? ప్రధానంగా ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? జయ శ్రీమన్నారాయణ. స్థానిక కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమాన్ బజార్ ముక్కోటి ఏకాదశి, దీనికే వైకుంఠ ఏకాదశి అని పేరు. మరియు స్వామి యొక్క సన్నిధానంలో 24 ఏకాదశుల సంవత్సరానికి, ఈ 24 ఏకాదశుల్లో 23 ఏకాదశులకు మనం ఉపవాసం చేయకపోయినప్పటికీ కూడా ఈ ముక్కోటి ఏకాదశిని అడిగిన ఉపవాసం చేస్తే 24 ఏకాదశుల ఉపవాసం యొక్క ఫలితాన్ని అందరూ కూడా పొందుతారు. ఈ ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం, శ్రీమన్నారాయణుడు ఒకానొక సమయం లోపల తన యొక్క కుక్షిలో యావతీ విశ్వాన్ని మొత్తాన్ని దాచుకున్నటువంటి వాడై మరలా తన నాభికమల నుంచి ఒక బ్రహ్మని ఉద్భవింపజేశాడు. బ్రహ్మకు అన్ని వేదాలు కూడా ఇచ్చినటువంటి వాడై నాయనాయిక నువ్వు సృష్టి చేయని చెప్పాడట. ఈ బ్రహ్మ సృష్టి చేయడంలో రాక్షసులిద్దరు కూడా, మధుకైటటువంటి యొక్క రాక్షసులిద్దరు కూడా వచ్చేసి బ్రహ్మ యొక్క 2 చెవుల్లో ఇద్దరు కూడా జొరబడి ఆయనకు చాలా విఘాతం కలిగిస్తూ బ్రహ్మ దగ్గర ఉండే యొక్క వేదాలని కూడా అపహరించుకొని వెళ్ళారట. బ్రహ్మ ఏడుస్తూ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర ఉండే యొక్క విద్య అంతా పోయింది, నాకు జ్ఞానం లేకుండా అయిపోయింది, మరి నన్ను ఏం చేయమంటావు అంటే నువ్వేం భయపడాల్సిన పని లేదు, నేను ఆ వేదాలని కూడా నేను తీస్తా అని చెప్పేసి ఈ మధుకైటపులు ఇద్దరిని కూడా దగ్గరికి వచ్చేసి, ఏమయ్యా మధుకైటపుల్లారా, అది బ్రహ్మ యొక్క సొత్తు వేదం, దాన్ని మీరు దొంగలించారు, అది మాకు ఇచ్చేసేయండి, ఇవ్వకపోయినట్లయితే బాగుండదు అని చెప్పినప్పుడు నీకేదో ఇంకైనా వరం ఇస్తానయ్యా, ఆ బ్రహ్మ ఉన్నటువంటి యొక్క వేదాలు మాకు ఇచ్చేసేయన్నప్పుడు ఈ ఇద్దరు మధుకైటపులు ఇద్దరు రాక్షసులు గర్వం చేత విక్రాటహాసం చేస్తూ, నాకు నువ్వు ఇచ్చేది ఉందయ్యా, నీకే వరం ఇస్తాను కోరుకో అన్నాడు స్వామిని. అప్పుడు స్వామి ఏం చేశాడు, మీ ఇద్దరి యొక్క ప్రాణాలు నాకు కావాలి ఇచ్చేసేయండి అంట. మేము ప్రాణాలు తగివ్యం, ద్వంద్వ యుద్ధం చేసేసి యుద్ధంలో గెలిచి తీసుకున్నట్ట. శ్రీమన్నారాయణ ద్వంద్వ యుద్ధం చేసి మధుకైటపులు ఇద్దరిని కూడా సంహరించాడట. భగవంతుడు భక్త సులభుడు కనుక ఇద్దరిని కూడా మరి వైకుంఠానికి ఏర్పాటు చేయాలి కనుక వైకుంఠానికి పంపించేసేట. వైకుంఠానికి పంపించిన తర్వాత వీళ్ళకు జ్ఞానోదయం కలిగి, అయ్యయ్యో సాక్షాత్ శ్రీమన్నారాయణని అన్ని ఇచ్చేవాడిని మనమే వరం అని చెప్పాం, అతనికి క్షమాపణ చెప్పాలన్న దగ్గరికి వచ్చేసయ్యా మాది తప్పైపోయింది క్షమించండి, మేము ఒక 2 వరాలు కోరుకుంటాం, మాకు ఆ వరం ఇవ్వండి అని అడగట. ఏంటయ్యా మీకు వరాలంటే, నీవు వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వారంలో ఏం చేసినప్పుడు మధుకైటపులుగా మేమిద్దరం కూడా ద్వారాల్లో ఉండాలి, మా నామాన్ని ఉచ్చరిస్తూ వచ్చిన ప్రతి భక్తుడు కూడా వాడు ఎటువంటి యొక్క అనుష్ఠానం ఏ చేయకపోయినటువంటి యొక్క భక్తుడు తప్పకుండా నిన్ను దర్శించినటువంటి అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించవలసిందంటూ కోరుకున్నాడు. ఇదే వైకుంఠ ఏకాదశి ప్రాసాద్యం. ప్రస్తుతం దేవాదాయ శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. భక్తుల సంఖ్య రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు. వేలాది మంది భక్తులు కేవలం కొన్ని గంటల సమయంలోనే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వీక్షించే అవకాశం ఉంది. ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఇటీవల తొక్కిసలాటలు ఎక్కువగా జరుగుతున్నాయి కనుక ఎటువంటి ముందస్తు ఏర్పాటు చేశారు? ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సుమారు ఈ కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సుమారు 20,000 మంది దర్శనం చేసుకుంటారని అంచనా వేసామండి. ఆ అంచనాకు తగ్గట్టుగా మేము క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ఒకటి ప్రత్యేక దర్శనం 50 రూపాయల టికెట్ ఉంటుంది, ఇంకోటి ధర్మ దర్శనం ఏర్పాటు చేశామండి. దీనిలో పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు, స్థానిక పోలీసు వాళ్ళు. మేము కూడా ప్రైవేట్ సిబ్బందిని, ఒక సెక్యూరిటీ గార్డ్స్ని ఒక 8 మందిని ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా సేవా సమితి వాళ్ళు కూడా ఒక 20 మంది వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్యూ లైన్లలో ప్రస్తుతం అయితే దర్శనం సాఫీగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. తర్వాత ప్రసాదాలు, తీర్థం ఇట్లా అన్ని ఏర్పాట్లు చేసాము. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు అయితే సవ్యంగా జరుగుతున్నాయి. మొత్తంగా వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయనే చెప్పుకోవాలి. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు కూడా ఆచరిస్తున్నారు, స్వామివారిని దర్శించేందుకు పోటెత్తుతున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని
వైష్ణవాలయాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. స్వామివారిని వీక్షించేందుకు బారులు తిరుగుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా క్యూ లైన్లు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి అటు స్వామివారిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవాలి. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ముక్తి మోక్షం రెండు కూడా సిద్ధిస్తాయని చెప్పి పండితులు ఆచార్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆలయ కార్యనిర్వాహక విభాగం కూడా మనతో ఉంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఎటువంటి సిచ్యువేషన్? ఎందుకంటే కొన్ని చోట్ల తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని ముందస్తుగా ఇప్పటికే పోలీస్ శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ ముందస్తుగా సమన్వయ సమావేశాలు నిర్వహించింది. ఈరోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఆలయంలో చాలా బ్రహ్మాండంగా చేశారు. ఏ ఆటంకం లేకుండా భక్తులకు చాలా మంచిగా జరుగుతుంది. ఏం ప్రాబ్లం లేదు. 3 గంటల నుంచి కూడా నిరవధికంగా భక్తులు దేవుణ్ణి స్మరించుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో జనాలు చాలా మంచిగా చేసుకుంటున్నారు. ఏ ఆటంకాలు లేవు. చాలా ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఈ రహదారిపై ఉంటుంది కాబట్టి ముందు కూడా పోలీసు వారు కూడా చాలా బాగా చేశారు. అక్కడనే ట్రాఫిక్ మొత్తం బండ్లు వెహికల్స్ ఆఫ్ చేసి మంచిగా నడిచి వచ్చేటట్టు ప్రయత్నం చేశారు. చాలా బాగుంది. ఏ సమయం వరకు భక్తుల రద్దీ ఈ విధంగా ఉండే అవకాశం? 11:30, 12 వరకు యథావిధిగా సాగుతూనే ఉంటుంది. ఏ ప్రాబ్లం లేదు. చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. మొత్తంగా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి అయితే ఆలయ కార్యనిర్వాహక విభాగం చెప్తుంది. ప్రత్యేకంగా ఆలయాలను కూడా విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. ఈ రోజు స్వామివారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా క్యూ లైన్లను బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం ఆలయ కార్యనిర్వాహక విభాగం అయితే చేసింది. ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి ఘటన తర్వాత మరొకసారిగా అన్ని ఆలయాల్లో కూడా కొన్ని ముందస్తు జాగ్రత్తలు కూడా చేపడుతున్నారు. ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటాం, కానీ ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈ రోజు దర్శించుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది మీకు? చాలా సంతోషం అండి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ, సకల జనులందరికీ కూడా. ఈరోజు భగవంతుని దర్శించుకుంటే మనం సకల పుణ్యాలు వస్తాయి. ముక్కోటి దేవతలను మనం పూజించుకున్నంత పుణ్యం వస్తుంది. కాబట్టి ముక్కోటి అనేది మన సమాజానికి, అన్ని వర్గాల ప్రజలకి శుభాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎన్నో వ్రతాలు చేస్తాం, ఎన్నో పూజలు చేస్తాం. ఈ రోజు ఉపవాసం ఉంటారు. మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని కీర్తిస్తారు. ఎలాంటి పుణ్యఫలాలు సిద్ధిస్తాయని చెప్తుంటాయి? సంవత్సరానికి 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అన్నిటికంటే ఇది చాలా ప్రాధాన్యమైనదని చెప్తారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక పొద్దులు ఉంటే మనం అనుకున్నవి కూడా నెరవేరుతుంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అబ్బాయి కోసం నేను ఒక సంవత్సరం అలాగే ఉన్నాను. ఈ రోజుతో అది నేను నెరవేర్చుకుంటున్నాను. మా అబ్బాయికి జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. మొత్తంగా భక్తులంతా కూడా భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నారనే చెప్పుకోవాలి. ప్రధానంగా పురాణ గాథల ప్రకారం సౌరమానం లేదా చంద్రమానం ప్రకారమే హైందవ పండుగలన్నీ కూడా వస్తుంటాయి. కానీ సౌరమానం చంద్రమానం కలయికతో వచ్చే ఏకైకమైనటువంటి పండుగనే ముక్కోటి ఏకాదశిని, లేదంటే తొలి ఏకాదశిని, లేదంటే వైకుంఠ ఏకాదశిని కూడా చెబుతూ ఉంటారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెచ్చుకుంటాయని, వైకుంఠ ద్వారాలు తెచ్చుకున్నటువంటి ఆ మార్గంలో స్వామివారిని దర్శించుకుంటే నేరుగా వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని, స్వామివారి నిత్య కైంకర్య సేవలో భాగస్వామ్యాలం అవుతామని చెప్పి కూడా పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ రోజు అందుకోసమే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే నిత్యం ఎల్లప్పటికీ స్వామివారి కైంకర్యాలు సేవలో భాగస్వామ్యం కలుగుతుందని చెప్పి కూడా పురాణ గాథలు చెప్తున్నాయి. ప్రధానంగా మధుకైటపులనే 2 రాక్షసులను స్వామివారు సంహరించి ముల్లోకాలను కూడా వారి పాపాల నుంచి, వారి హరిఘోష నుంచి విముక్తి కల్పించిన నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా స్వామివారి అంశం చెట్టునుండి శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి తొలి ఏకాదశి పండుగ నిర్వహిస్తుంటారు. ఈరోజు ప్రతి ఒక్క కూడా మహిళ కూడా, భక్తురాలు కూడా ప్రధానంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. వ్రతాన్ని ఆచరించడం ద్వారానే పూర్తిగా ఏ ఉపవాసానికి లేని పుణ్యఫలాలన్నీ కూడా ఈ ఉపవాసానికి మాత్రం దక్కుతాయని చెప్పి కూడా ప్రధానంగా పురాణ గాథలు చెప్తున్నాయి. ఏదేమైనా ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తిరుగుతున్నారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మీకు RTV స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఒక్కరోజు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి ఆలయ కార్యనిర్వాహక విభాగం చెప్తుంది. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇతర కీలక ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రస్తుతం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచలం క్షేత్రానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ ధూమం మధ్యన స్వామివారి తలుపులు తెచ్చుకున్నటువంటి సన్నివేశంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా పులకించిపోయారని చెప్పుకోవాలి. ఇది వీడియో స్టాండ్
బాబుతో రిపోర్ట్ ఉంది RTV ఖమ్మం నుంచి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తున్నాయి. ఉదయాన్నే వేకుజాము నుంచే స్వామివారు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు కూడా ఎంతో సుముఖతతో ఆలయాలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం రామాలయం ఖమ్మంలోని NST రామాలయం వద్ద మనం ఒకసారిగా చూసుకోవచ్చు. ఉదయం నుంచే కూడా భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనపడుతోంది. సో ఉత్తరాయణకి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేసి ఉంటారు. సో ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడని చెప్పేసి కూడా ఇప్పటికే పురాణాలు క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒక్క ఏకాదశి రోజున 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకోవడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తుంటారు. సో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం కూడా 2 పుట్టాయని, ఈ రోజునే మహాశివుడు హాలాహలం మింగాడని చెప్పేసి కూడా మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడనే ఆనవాయితీ కూడా కనబడతా ఉంది. సో మొత్తమే ఏదేమైనా కానీ వేకోజామున్నే ఆ భక్తులంతా కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి కూడా పోటెత్తున్న పరిస్థితి కనబడతా ఉంటుంది. అటు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అక్కడ నిన్న గరుడ వాహనంపై హంస వాహనంపై స్వామివారు ఆ తెప్పోత్సవం కూడా అక్కడ క్లియర్గా నిర్వహించిన పరిస్థితి కనబడతా ఉంది. భక్తులంతా కూడా వేకుజామున్నే భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనబడుతుంది. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తమ ఇష్టదేవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అటు జమలాపురం బాలాజీ ఆలయంలో కూడా అర్ధరాత్రి తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. అభిషేకం, అర్చన, అలంకరణ అనంతరం కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి స్వామివారు దర్శనం ఇస్తుంటారు. సో ముదిగొండ మండలం ముత్తారంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు అనుమతించారు. తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు శ్రీవారి సేవల్లో పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు కూడా నిర్వహించారు. సో ఉత్తర ద్వార దర్శనానికి కూడా భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి. సో మొత్తంగా వైకుంఠ ఏకాదశి రోజున భక్తులంతా కూడా ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా స్వామివారిని పూజించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమైనట్టు భద్రాచలంలో కూడా భద్రాచలం పురవీధులు మొత్తం కూడా శ్రీరామనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఉత్తర ద్వార దర్శనంతో పాటు స్వామివారి మూల విరాట్ కూడా దర్శనానికి భక్తులు పోటెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ భక్తులంతా కూడా ఉదయాన్నే వేకుజామున వచ్చి ఇక్కడ పూర్తిగా స్వామివారికి ఆ దీపాలు కూడా అలంకరిస్తున్నారు. వారు ఈ ఏడాదంతా కూడా మేము మా కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కూడా స్వామివారికి మనస్ఫూర్తిగా దీపాలు వెలిగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఏది ఏమైనా చలిని సైతం లెక్క చేయకుండా భక్తులంతా కూడా ఉదయాన్నే 4 గంటల నుంచి భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అంటే ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు అంటే స్వామివారికి అంటే ముక్కోటి దేవతలంతా కూడా భూమి మీదకి వస్తారు. ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటే ఎనలేని పుణ్యఫలం వస్తుందని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈ టైంలో పూర్తిగా ముక్కోటి ఏకాదశి ఏంటి, ముక్కోటి ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ రోజు విశిష్టత ఏంటది ఒక్కసారిగా మనకు ఆలయ ప్రధాన పూజారి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా పూజారి గారితో మాట్లాడదాం. ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చిందనేది ఒకసారిగా పూజారి. సో స్వామి చెప్పండి, అసలు ముక్కోటి ఏకాదశి ఏంటంటే ముక్కోటి ఏకాదశి నాడు కూడా ముక్కోటి దేవతలంతా కూడా విష్ణుమూర్తితో కలిసి భూలోకానికి వస్తారని చెప్పేసి కూడా అంటారు. ఈ ముక్కోటికి ఉన్న విశిష్టత ఏంటి అయ్య గారు ప్రధానంగా? ఆనాడు దేవతలందరూ కూడా దేవతలు, ఋషులు అందరూ కలిసి స్వామివారిని దర్శనం కావాలని చెప్పని అడిగితే పాల సముద్రం నుంచి నిద్ర నుండి మేలుకుని ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ ద్వారం ద్వారా ముక్కోటి దేవతలకి కూడా దర్శనం ఇచ్చినటువంటి రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ రోజున అందరూ కూడా చక్కగా స్వామిని దర్శనం చేసుకోవటం, ఆనాడు ఋషులు కానీ దేవతలు కానీ వారి వారి యొక్క కోరికలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చమని చెప్పని స్వామిని ప్రార్థించటం, వారందరి కోరిక మేరకు స్వామి వైకుంఠ ద్వారం నుంచి వాళ్ళకి దర్శనం ఇచ్చి వారు కోరిన ప్రకారం వారి కోరికలను తీర్చినటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఆనాటి నుంచి కూడా
ప్రతి దేవాలయంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరవటం, స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతూ వస్తున్నటువంటి విధానం. ఇవాళ రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే కోటి జన్మల అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అనేటటువంటిది శాస్త్ర ప్రమాణం, పెద్దల యొక్క ఆశీర్వచనం. హరి వాసుదేవ. వైకుంఠ ఏకాదశి రోజున పూర్తిగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం కూడా వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆలయ ప్రధాన పూజారి కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెప్పేసి కూడా ఆలయ ప్రధాన పూజారి గారు చక్కగా విశ్లేషించిన పరిస్థితి కనపడుతుంది. సో అటు భద్రాచలంలో కూడా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఆలయ సిబ్బంది కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికార లాంఛనాలతో కూడా స్వామివారి సేవలో పాల్గొన్న పరిస్థితి కనపడుతోంది. సో అక్కడ ఉదయం 4 గంటల నుంచే కూడా భద్రాద్రి రాముడు కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకి దర్శనం ఇస్తుంటారు. సో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కూడా వేద మంత్రాల నడుమ వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పాలి. గరుడ వాహనంపై స్వామివారు, గజవాహనంపై అమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి కూడా పూర్తిగా దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో అటు రాష్ట్రమంతా కూడా జై శ్రీరామ్ అంటూ శ్రీ రామనామ స్మరణతో కూడా మారుమోగుతున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో మొత్తంగా కూడా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం నుంచే కూడా వేకువజాము నుంచే కూడా భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో తలస్నానాలు ఆచరించి చలిని సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి చాలా ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముక్కోటి ఏకాదశిని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.